120 అనే సంఖ్యను రెండు పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయవచ్చు? ఇక్కడ చూడండి 120 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధం చూడండి. 2 60ల 120, 2 30ల 60, 2 15ల 30, 3 5ల 15. చూడండి 2 60ల 120, 2 30ల 60, 2 15ల 30, 3 5ల 15. ఇప్పుడు చూడండి ఎన్ని 2లు ఉన్నాయి ఇక్కడ మనకి? 3. 2 to the power of 3. 3లు ఎన్ని ఉన్నాయి? 1. 3 to the power of 1. 5లు ఎన్ని ఉన్నాయంటే 5 to the power of 1. ఇక్కడ మనకు విభిన్నమైన ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే p వాల్యూ 3. మనం ఏమన్నాము? రెండు పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధం ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటే 2 to the power of p minus 1 ఫార్ములా. 2 to the power of p minus 1. ఇక్కడ p వాల్యూ ఎంత వచ్చి మనకి? విభిన్నమైన సంఖ్యలు ఏమంటే 2 1 3 1 5 1. 2 1 3 1 5 1 అంటే p వాల్యూ ఎంత అంటే 3. 2 to the power of 3 minus 1. 3లో 1 పోతే ఎంత అంటే 2. 2 square. 2 square is 4. అంటే 4 విధాలుగా మనము రాయవచ్చు. 1 నుంచి 100 లోపు ప్రధాన అంకాలు అంటే మీ ప్రధాన సంఖ్యలే. 1 నుంచి 100 లోపు ఎన్ని ప్రధాన అంకాలు ఉన్నాయంటే 25 కదా. ఇక్కడ ఎన్ని వాల్యూ ఎంత అంటున్నాను నేను? 25గా తీసుకున్నా. ఇక్కడ మనకి ఏం చూపించమన్నాడు? n² + 1 అంటే n² అంటే ఎంత? 25² + 1. ఆల్రెడీ మనం 25కి వర్గం చేసినాం. ఎంత వచ్చింది? 625. 625కి 1 కలిపితే ఎంత అంటే 626. కారణాంకాల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయవచ్చు? చూడండి ఫస్ట్ 150 ప్రధాన కారణాంకాలు కనుక్కోండి. 180, 2 90ల 180, 2 45ల 90, 3 15ల 45, 3 5ల 15. చూడండి 2 90ల 180, 2 45ల 90, 3 15ల 45, 3 5ల 15. ఇక చూడండి 180కి ఎన్ని 2 ఉన్నాయి? 2. 2 to the power of 2. 3 ఎన్ని ఉన్నాయి? 3 to the power of 2 into 5 to the power of 1 కదా. ఇప్పుడు ఫస్ట్ ప్రధాన సంఖ్యలే కదా. ఇప్పుడు 2కి 1 into 2 + 1 into 5 1 + 1. ఇక్కడ ఘాతాలకి ప్రతి ఒక్కదానికి ఏం చేస్తామంటే +1 యాడ్ చేయాలి. ఎంత ఇక్కడ మనకి? 3 తర్వాత 2. చూడండి ఇక్కడ 3 3 = 9, 9 2 = 18 వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? సరి సంఖ్య వచ్చింది. సరి సంఖ్య n = సరి సంఖ్య అంటే సంఖ్య ఇది. మనకి ఎన్ని విధాలుగా రాయొచ్చు అన్నాడు కాబట్టి ఏమొస్తుంది ఫార్ములా అంటే n/2 అంటే 18/2. 2 1 = 2 9 = అంటే ఎన్ని విధాలుగా? 9 వచ్చింది. ఒకవేళ ఇక్కడ n విలువ 35 42ల కాసాగు. మరి చూడండి ఇవన్నీ కూడా ఒకే ఎక్కంతో పోతాయి. చూడండి 7 × 21, 7 × 35, 7 × 42. తర్వాత ఇది చూడండి 3 1ల 3 ఎక్కంలో 5 పోదాన్ని అలాగే రాసేసుకుంటాము. 3 2 6. ఇక్కడ చూడండి 3 విభిన్నమైన సంఖ్యలు ఏ ఎక్కంతో కూడా పోవాలి. చివరికి ఏం చేస్తాం? మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 7 × 3 ఇప్పుడు 1తో మల్టిప్లికేషన్ అదే వస్తుంది కాబట్టి మనకు అవసరం లేదు. 5 × 2. 5 2 ఎంత? 10. 10 3 ఎంత? 30. 30 × 7 ఎంత అంటే 210. 2/3, 4/9, 5/6, 7/12ల కాసాగు. ఇక్కడ చూడండి భిన్నాల కాసాగు. ఇది భిన్నాల కాసాగు అంటే చూడండి ఇక్కడ ఇది లవము ఇది హారం కదా. లవాల కాసాగు బై హారాల గాసాబా. ఇక్కడ చూడండి హారాల గాసాబా అంటే ఇవన్నీ కూడా దేని గుణిజాలు? 3 గుణిజాలే కదా. కాబట్టి ఇక్కడ గాసాబా ఎంత అంటే 3. అన్ని కూడా 3 ఎక్కడితో పోతాయి. 3 1ల 3 3ల 3 2ల 3 4ల. ఓకేనా? చూడండి ఇప్పుడు 2 4 5 7. ఫస్ట్ వాడే కాదు కనుకుందాం. 2 4 5 7. ఎన్ని సంఖ్యలు ఉంటే అందులో కనీసము 2 సంఖ్యలు ఒకే ఎక్కంతో పోవాలి. 2 1ల 2 2 ఎక్కంలో 5 రాదు కాబట్టి అలాగే రాస్తాము. 2 ఎక్కంలో 7 రాదు కాబట్టి అలాగే రాసేస్తాం.
ఇప్పుడు చూడండి 4 విభిన్నమైన సంఖ్యలు ఏ ఏకంతో పోవాటి ఏం చేస్తాం మళ్ళీ చేస్తాం 2 1 జా 2 2 2 జా 4 4 5 జా 20 27 జా 140 అంటే కాసాగు ఎంత వచ్చిందంటే 140 అంటే మనకు ఆన్సర్ ఎంత అంటే 140/3 2:3:4 వాటి కాసాగు 60 అయినా వాటి మొత్తము ఎంత ఇక చూడండి మనకి ఆ సంఖ్యలు కావాలి ఇక్కడ 2x, 3x, 4x అనుకుంటే ఇక్కడ x విలువ కావాలి కాబట్టి మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్ ఇక్కడ గాసాబా కనుక్కోవాలి గాసాబా అంటే అసలు కాసాగు బై నిష్పత్తి కాసాగు అసలు కాసాగు ఎంత 60 ఇప్పుడు ఇక్కడ నిష్పత్తి ఇచ్చినాడు కదా వాటి యొక్క కాసాగు కావాలి చూడండి ఇక్కడ 2 3 4 2 1 2 ఎకంలో 3 కాదు పోగొట్ట అలా రాస్తాము 2 2 4 చూడండి 2 1 2 2 3 6 6 12 ఇది కాసాగు ఎంత అంటే 12 చూడండి 12 1 12 5లో ఇప్పుడు ఆ సంఖ్యలు చూడండి x స్థానంలో 5 సబ్ చేస్తాం 2, 5 3, 5 4, 5 2 5 ఎంత 10 3 5 ఎంత 15 4 5 ఎంత అంటే 20 ఇప్పుడు వాటి మొత్తం కదా వాటి మొత్తం అంటే ఏం చేయాలి మనం ప్లస్ చేయాలా 10 + 5 25 25 + 20 ఎంత అంటే 45 వాటి మొత్తం ఎంత అంటే 45 2.7, 0.09ల గాసాబా ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తొలగించుకోవడానికి ఏం చేస్తామంటే ఇక్కడ హైయెస్ట్ పాయింట్ ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే 2 పాయింట్లు అంటే ప్రతి ఒక్క దాన్ని నేను 2 సున్నాలు అంటే ఇంటూ 100 చేస్తా 3 × 100 2.7 × 100 2.09 × 100 ఇప్పుడు 3 × 100 ఏమవుతుంది 300 ఇక్కడ చూడండి ఒక సున్నాకి ఒక పాయింట్ క్యాన్సల్ దట్ ఈజ్ కూడా ఎంత అంటే 270 ఇక్కడ చూడండి ఇక్కడ 2 పాయింట్ తర్వాత 2 అంకెలు ఈ 2 సున్నాలు ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి అక్కడ పాయింట్ 2 సున్నాలు క్యాన్సిల్ దట్ ఈజ్ కూడా ఏమొస్తుంది ఇక్కడ 9 వస్తుంది మరి ఇవన్నీ కూడా మనకు ఒకే టేబుల్తో పోతాయి ఏ టేబుల్ అంటే చూడండి 3 టేబుల్ 3 1 జా 3 3 జా 3 1 జా 3 90 జా 3 1 జా 3 10 జా ఇక్కడ చూడండి మనకి యాక్చువల్ అంటే మనం అన్ని దేనితో ఇంటి చేసినాం మనం 100తో ఇంటి చేసినాం కదా ఆ 100 మనం రిమూవ్ చేస్తాం అంటే 3/100 దట్ ఈజ్ కూడా ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి 0.03 అనేది వస్తుంది దీన్ని మీరు సరి చూసుకోగలరు మనం లెక్కలో ఆప్షన్ ఓన్లీ 3 అని ఇచ్చిన ఆన్సర్ దాన్ని సరి చూసుకోగలరు మీరు 100 పోవడాన్ని ఏం చేసినా అంటే నేను బై 100 చేయాలి తప్పకుండా నెక్స్ట్ 6 నిష్పత్తిలో కలవు రైట్ ఇక్కడ మనకి ఆల్రెడీ గాసాబా ఇచ్చేసినాం కాబట్టి 19 ఎంత అంటే 57 19 ఎంత అంటే 95 19 ఎంత అంటే 114 అడిషన్ చేయండి 95 114 12 4 ఎంత అంటే 16 10 11 16 2 1 + 1 2 ఎంత మనకు ఆన్సర్ 266 రాజు ఈ నెల 1వ తారీఖు కలిసినారు 1వ తారీఖు మరి ప్రసాద్ ప్రతి 3 రోజులకు ఒకసారి రాజు 4 రోజులకు ఒకసారి వెళ్తాడు అయితే ప్రసాద్ రాజు మళ్ళీ ఎప్పుడు కలుస్తారు ఇక్కడ చూడండి 2 విభిన్నమైన సంఖ్యలు 2 వరుస సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడు ఏమవుతుందంటే కాసాగా అవుతుంది 3 × 4 దట్ ఈజ్ కూడా అంటే 12 మళ్ళీ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారంటే మనం ఫస్ట్ ఉన్న తారీఖును +1 యాడ్ చేయాలి అంటే 12 + 1 ఎంత అంటే 13 అంటే 13వ రోజు వాళ్ళు మళ్ళీ కూడా కలుస్తారు 12 16 18 నిశ్శేషంగా భావించబడాలి ఎవరిని తీసివేయాలి 7ను తీసివేసిన ఇక్కడ మీరు బాగా పెట్టుకోవాలి తీసివేసిన అన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం చివరికి ప్లస్ చేయాలి ఒకవేళ కలిపిన అన్నప్పుడు ఏం చేయాలంటే మైనస్ చేయాలి ఫస్ట్ వీటికి కాసాగు అనుకుందాం ఇవన్నీ కూడా మనకు ఒకే టేబుల్తో పోతాయి చూడండి 2 6 12 216 2 9 18 మరి ఇందులో 2 సంఖ్యలు ఒకే ఏకంతో పోతాయి ఇవి 2 కానీ ఇవి 2 కానీ చూద్దాం 2 6
2 4 8 9 పోదు గట్ల అలా రాసేస్తాము. ఇవి రెండు ఒకే ఎక్కంతో అవుతాయి. మనం 3వ గట్ల 3 ఎక్కంలో 4 అలాగే రాసిస్తాము. 3 మూల 9. మరి ఇవి 3 కూడా విభిన్నమైన సంఖ్యలు కాబట్టి చివరికి ఏం చేస్తాం, వాటిని ఇంటూ చేస్తాం. చూడండి 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 ఇంటూ 4, 2 2 4, 4 మూల 12, 12 మూల 36, 36 ఇంటూ 4, 6 4 24, 4 మూల 12 ఒక ఎంత ఇక్కడ 2 కాబట్టి 144. ఇక్కడ ఏమన్నాడు, 7ని తీసివేసిన అన్నాడు కాబట్టి మనము తీసివేసినట్టు ఆ సంఖ్యను ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. ప్లస్ 7, 144 ప్లస్ 7 అవుతుంది ఎంత వస్తుంటే మనకి 151. శేషం 7 వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రతి దాంట్లో నుంచి శేషాన్ని తీసేస్తా. శేషం ఇక్కడ -7, ఇక్కడ -7 చేస్తా. అంటే ఇక్కడ అంతా 40, తర్వాత 60, తర్వాత 100. గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఒకే టేబుల్తో అవుతాయి కదా. 20 20 20, 21 25, 21 23, 21 22. అంటే ఇక్కడ గరిష్ట సంఖ్య ఎంత? గరిష్ట సంఖ్య ఎంత అంటే 20. గరిష్ట సంఖ్య అంటే ఏమి కాదండి, గాసాబా GCDRHCF. గాసాబా GCD ఎంత అంటే 12. వాటి మొత్తము 120. మరి చూడండి ఇక్కడ మనకి 12x ప్లస్ 12y దట్ ఈజ్ కూడా ఎంత 120. ఇందులో మనం 12ని కామన్ చేయొచ్చు కదా. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 120. ఇక చూడండి 12 1 జా 12 10 జా అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ ఎంత రావాలంటే మనకి 10 రావాలి. మరి ఇక చూడండి ఏ అంశాల్లో వస్తుందంటే 1, 9, 2, 8, 3, 7, తర్వాత 4, 6, తర్వాత 5, 5. ఇంకేమైనా వచ్చే సందర్భాలు ఉన్నాయంటే లేవు, అవే విధంగా వస్తాయి. కానీ ఇక్కడ చూడాలి మీరు, ఇందులో అవి పరస్పర ప్రధాన సంఖ్యలే ఉండాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 2 8 అనేది పరస్పర ప్రధాన సంఖ్యలా కావు. 2 8, 4 6, 5 5 ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. మరి ఏ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే 1, 9, 3, 7. అంటే మనకి ఎన్ని జతలు వస్తాయంటే 2 జతలు. ఆన్సర్ 13 20. గాసాబా 6 అయినా కాసాగు మనకు తెలుసు ఆల్రెడీ సూత్రం, లబ్ధము బై గాసాబా అని. లబ్ధం ఎంత 13 20 బై గాసాబా ఎంత అంటే 6. 6 1 6, 6 2 12, 1 ఉంటుంది పక్కన 2, 6 2 12 మిగతా సున్నా క్యాన్సల్. అంటే కాసాగు ఎంత అంటే 220. మనకి సూత్రం రాసుకున్నాం, L ఇంటూ G ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B కదా. మనకి ఏమంటాడు కాసాగ్ కదా, కాసాగ్ అంటే L కదా, L ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B బై G. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. 3/2³ ఇంటూ 5³. ఇది అంతమైన దత్తాంశమా కాదా? ఇక చూడండి హారములో మనకు ఎలా ఉండాలంటే 2 to the power of n into 5 to the power of m రూపంలో ఉంటే ఇచ్చిన భిన్నము అంతమయ్యే ఆవర్తన దత్తాంశము. కన్ఫామ్ ఎలా ఉండాలా? 2 into 5 అంటే ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఉండాలి. అంటే 10 యొక్క ఘాతాలు వచ్చే విధంగా ఉండాలి. ఇక్కడ చూడండి 1 2 5 3 లేదండి 2 to the power of 3 into 5 to the power of 3. ఇక్కడ చూడండి 2 to the power of 3 5 to the power of 3. దీన్ని ఏం రాసుకోవచ్చు? 2 into 5 whole to the power of 3 రాసుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ ఎంత దీని వాల్యూ 10 10³ అంటే ఎంత 1000 అంతే కదా. అంటే ఇక్కడ మనం 1000 వేసుకోవచ్చా? ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని డిజిట్స్ ఆఫ్ పాయింట్స్ అంటే 1 2 3 అంటే 1.253. ఇది అంతమయ్యే ఆవర్తన దత్తాంశం. రైట్. 1472/375 అనే తర్వాత ప్రశ్న. ఇక్కడ చూడండి ఫస్ట్ దీన్ని మనం ఎలా రాసుకోవాలి? 2 to the power of n into 5 to the power of m రూపంలో ఉందో చూసుకోవాలి. ఈ రూపంలో ఉంటేనే ఈ భిన్నము ఆవర్తన దత్తాంశము. ఇలా లేకపోయినా దీనికి ఎక్స్ట్రాగా వేరే ప్రధాన సంఖ్యలు 3 కానీ 7 కానీ వస్తే అవి అంతము కానీ ఆవర్తన దత్తాంశము. ఫస్ట్ 3కి దీనికి ప్రధాన సంఖ్యలు అర్థం రాద్దాం.
2తో పవర్ కాబట్టి 5, 5 ఏళ్ళ 35, 2 ఉంటుంది, 5 5లు 25, మరి 5, 5 ఒకట్ల 5, 5 5లు 25. నెక్స్ట్ 5 మూల 15. ఇక్కడ చూడండి ఎన్ని 5లు వచ్చినాయి 3, 5 క్యూబ్. ఎన్ని 3లు వచ్చినాయి 1. మనకి ఏం కావాలి 5 × 2 రూపంలో ఉండాలి. ఇక్కడ ఏమొచ్చి మనకి 3 వచ్చింది కాబట్టి ఇది అంతము కాని ఆవర్తన దత్తాంశము. 79/125 అనున్నది ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది. ఇక్కడ చూడండి మన అవసరం లేదు, ఇక్కడ ఒకటి చూడాలా. ఇప్పుడు 125 ని ఎలా రాస్తున్నాండి, 5 2 10, 2 5 5 25, అగైన్ 5 5 25. అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి 5⁻3. ఇక్కడ ఘాతం ఎంత ఉంది 3, కాబట్టి 3 దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది. 1279/5000 అనేది ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది. మనకు ఇది దీంతో పని లేదు, ఇది ఒక్కటి చూసుకోండి. 5000 మనం ఇలా రాసుకోవచ్చా, 5 × 1000. మనం ఇందాక 1000 రాసినాం. 5 × 5⁻3 × 2⁻3. ఇక్కడ చూడండి 5⁻1 కదా, ఇక్కడ ఏం లేకుంటే 5⁻3. a⁻m × a⁻n దట్ ఈస్ ఈక్వల్ టు a⁻m+n రూపంలో ఉందా లేదా అంటే 3 + 1 ఎంత 4 × 2⁻3. ఇలా వేరు వేరు ఘాతాంకాలు ఉన్నప్పుడు ఏదైతే గరిష్ట ఘాతాంకం ఉంటుందో దాన్ని రాసుకోవాలి. అంటే ఎన్ని దశాంశ స్థానాలు అంటే 4 దశాంశ స్థానాల తర్వాత అంతమవును. రైట్. √20 + √20 + √20 ఇక్కడ చూడాలి మీరు, మనకి ఇక్కడ ప్లస్లు ఉన్నాయి. మరి దీనిని మనము అంటే 4 × 5 రాసినప్పుడు ఇక్కడ ఏ విలువలు ఉన్నాయి, ధనాత్మకమైన విలువలు ఉన్నప్పుడు గరిష్ట విలువను తీసుకుంటాం. గరిష్ట విలువ మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ n = ఎంత అంటే 5. నెక్స్ట్ తర్వాత అంశము √42 - √42 మళ్ళీ ఇక్కడ ఇక్కడ 42 మనము ప్రధాన సంఖ్య లబ్దంగా అంటే 7 6 అంటే వీటి యొక్క ప్రధాన సంఖ్యల లబ్ధము ఏమవుతుందంటే కాసాగా అవుతుంది. వాటి యొక్క ఉమ్మడి కారణాంకం 1, వాటి గాసాబా 1. ఇక్కడ చూడండి మనకి ఏముంది, రుణాత్మకం ఉన్నప్పుడు ఏ విలువను తీసుకుంటామంటే కనిష్ట విలువను తీసుకోవాలి. కనిష్ట విలువ మనకి సమాధానము అవుతుంది. ఒకవేళ ధనాత్మక ఇందాక చూసినాం ఏది లెక్క √20 + √20 అప్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి ఈ 20ని మనం ఏం రాసుకుంటామంటే 4 × 5, 4 5 20. రెండు వరుస సంఖ్యల లబ్ధము కాసాగు, సహప్రధాన సంఖ్యల లబ్ధము కాసాగు, పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధము కాసాగు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, ధనాత్మకమైన విలువ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే గరిష్ట విలువ. మీరు బాగా పెట్టుకోవాలి, నెగిటివ్ ఉన్నప్పుడు కనిష్ట విలువ, ధనాత్మకం ఉన్నప్పుడు గరిష్ట విలువ. 9082 ఈ సంఖ్య అనేది 9 చే భాగించబడాలంటే ఈ స్థానంలో ఉండవలసిన కనిష్ట అంకె 9 అంటే ఏమి, అంకమూలము. అంకమూలం అంటే ఇచ్చిన సంఖ్యల మొత్తము, అంటే 7 + 9 + 8 + 2 @ వెలగాలి. ఇక్కడ చూడండి ఇది ఎంత మనకి 16, 16 ఒక 2 ఎంత అంటే 18, 18 ఒక 8 ఎంత అంటే 26, 26 + మరి దీన్ని కూడా మేము రాసుకోవచ్చు 2 + 6 + ఎంత ఇక్కడ 8 ఇక్కడ చూడండి ఇక్కడ 9 చే భాగించబడాలి. ఇక్కడ 8 ఇక్కడ ఎంత కలిపితే వస్తుందంటే మనకి 1. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటే 1 కలిపినాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 8 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. 9 అనేది 9 చే నిశ్శేషంగా భావించబడుతుంది.